ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పోటీలో నేనే గెలుస్తాను. మీరు పెంచిన ఫీజులు మీతోనే తగ్గిస్తాను మేడం. ఒకవేళ ఈ పోటీలో తను ఓడిపోతే పల్లవే కాదు, తనతో పాటు నేను కూడా ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోతాను. చరణ్, ఏంటి మమ్మీ? నువ్వు నేనేం చెప్పినా చేస్తావు కదా? చేస్తాను మమ్మీ. దేని గురించి? మన కాలేజ్కి అక్షితని యూనియన్ లీడర్ని చేయాలనుకుంటున్నాను. దానికి ఆ పల్లవి కావాలని అడ్డుపడుతోంది. అది ఆ పల్లవికి వచ్చిన ఆలోచనో గుండమ్మకి వచ్చిన ఆలోచనో తెలీదు. ఇద్దరు కలిసే ఉంటారు కదా. మమ్మీని ఎదిరించి మరీ కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఇంకా మమ్మీని సాధించాలనుకుంటున్నారేమో. అందుకే అక్షితాని మమ్మీ లీడర్ చేయాలి అనుకుంటే కాదని అడ్డుపడి వాళ్ళు అనవసరంగా గొడవ చేస్తున్నారు. కాబట్టి కాలేజీలో పోటీ పెట్టాను. ఆ పోటీలో గెలిచిన వారు లీడర్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు కాలేజ్ వదిలి వెళ్ళిపోతారు. ఈ విషయంలో అక్షితకి నీ సపోర్ట్ కావాలి. ఇస్తావు కదా? అసలు ఆ పల్లవి నీతో ఎందుకిలా గొడవ పడుతుంది? సరే, అప్పుడేదో నాటకం విషయంలో తప్పు చేసింది, నీ మాట కాదని వెళ్ళింది. అందుకని నువ్వు కోపంతో కాలేజ్ నుంచి వెళ్ళిపోమన్నావు. మళ్ళీ ఆ గుండమ్మ గారు వచ్చారు, స్టూడెంట్ సపోర్ట్ తీసుకొని జాయిన్ అయ్యారు. సరే, ఓకే, తప్పు మన వైపు ఉంది కాబట్టి సర్దుకొని వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ ఈ గొడవ ఏంటి? అదేరా, ప్రతిసారి మమ్మీ తగ్గింది కదా, ఎన్నిసార్లైనా తగ్గుద్దని చెప్పి రెచ్చిపోతున్నారు వాళ్ళిద్దరూ. ఆ పల్లవికి నాకు పడదు మమ్మీ. అలానే తన మీద నాకు ద్వేషమేమీ లేదు. కానీ నిన్నిలా అవమానించాలని, నీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వెళ్తే మాత్రం నేను సహించలేను. ఇక నుంచి అక్షితకి ఫుల్ సపోర్ట్ ఇస్తా. ఈ పోటీలో అక్షితని గెలిపిస్తా, ఆ పల్లవిని ఓడిస్తా. ఎందుకు నవ్వుతున్నావు నానమ్మా? వీడేదో అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అంటుంటే నవ్వొచ్చింది. అసలు నీకు ముందు మ్యాటర్ ఏంటో తెలుసా? తెలుసురా, విన్నా. కాలేజ్లో అక్షితకి పల్లవికి ఏవో పోటీలు పెట్టారు, అంతే కదా? సో ఆ పోటీలో మీ ముగ్గురు కలిసి అక్షితకి సపోర్ట్ చేసి పల్లవిని ఓడించేస్తాను అంటున్నారు, అంతే కదా? అవును. అందుకేరా నవ్వొచ్చింది. అత్తయ్య, అసలు ఆ పల్లవి ఏం చేసిందో తెలుసా? నువ్వు ఏం చెప్పినా నిన్ను నేను నమ్మనే. ఒకవేళ నిన్ను ఎదిరించి మాట్లాడినా, నీకు ఆపోజిట్గా ఏమైనా చేసినా అది ఒక మంచి కోసం చేస్తుంది తప్ప అహంకారంతో నా మనవరాలు ఏ పని చేయదు. అది నాకు తెలుసు. పల్లవి తెలివైంది, పైగా బలమైంది. తన బలమేంటో ఒకసారి నువ్వు చూసావు కదరా. నువ్వు అక్షిత కలిసి బెడ్ని ఇంచు కూడా కదల్చలేకపోతే పల్లవి ఏం చేసింది? సో నువ్వు 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 ముగ్గురు తలకిందులుగా తపస్సు చేసినా పల్లవినైతే ఓడించలేరు. ఇది ఫిక్స్. ఏంటి, కాలేజీలో అక్షితకి పల్లవికి పోటీయా? అరే, ఇటు లవ్వరు అటు ఫ్రెండు, వీళ్ళిద్దరికీ పోటీ. ఇప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయాలి? లవర్కి సపోర్ట్ చేద్దామంటే ఫ్రెండ్కి ద్రోహం చేసినట్టు అవుతుంది. పోనీ ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామంటే
లవ్వుకు ద్రోహం చేసినట్టు అవుతుంది. సో రెండు పార్టీల వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు అయినప్పుడు మనం న్యూట్రల్గా ఉండడమే మంచిది. ఎవరక్షిత ఫోను? సుమలత ఆంటీ. హలో ఆంటీ. అక్షిత, మన కాలేజీలో జరగబోతున్న కబడ్డీ పోటీలు నాకు చాలా ఇంపార్టెంట్. ఆ పోటీల్లో గెలిస్తే నువ్వు కాలేజ్కి లీడర్ అవుతావు. ఓడిపోయిన పల్లవి కాలేజ్ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు నా పగలో పాలు పంచుకున్న దానివవుతావు. ఈ పోటీలో ఖచ్చితంగా మా బేబీ గెలుస్తుంది సుమా. ఇక్కడ మా ఇంట్లో ఆ పల్లవియే గెలుస్తుంది అంటున్నారు. దానికి సపోర్టర్స్ ఎక్కువైపోయారు. మా ఇంట్లో కూడా ఇదే జరుగుతుందాంటీ. ఆ పల్లవి గెలుస్తుంది అని మా తాతగారు, ఆ గుండమ్మ వీళ్ళందరూ తెగ సపోర్ట్ చేసేస్తున్నారు. పోటీలో ఆ పల్లవిని ఓడించాలంటే ఆటలో కాదాంటీ, ముందు వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టాలి. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. నీ తరపున మంచి టీంని సెట్ చేస్తాను. ఇంకా బాగా ప్రాక్టీస్ చేద్దువు గాని. అట్ ది సేమ్ టైం ఆ పల్లవికి టీమే లేకుండా చేద్దాం. అప్పుడేం చేస్తారో చూద్దాం. ఎవరు మమ్మీ? అక్షిత. ఇలా ఇవ్వు. అక్షిత, చెప్పు చరణ్. ఈ కబడ్డీ పోటీల్లో ఖచ్చితంగా ఆ పల్లవి మీద నువ్వే గెలవాలి. నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. థ్యాంక్ యూ చరణ్. లేకపోతే మా మమ్మీ నిన్ను కాలేజీలో లీడర్గా చేయాలనుకుంటే తను లీడర్ అయిపోవాలని, తనకు అధికారం ఉండాలని, తన పెత్తనం సాగాలని చెప్పి నీతో పోటీకి వస్తుందా? ఏదో మంచి పని కోసం పోటీ పడుతుంటే అర్థం ఉంది, కానీ కావాలనే పోటీకి దిగుతుంది. అదే నాకు నచ్చలేదు. కాబట్టి ఈ పోటీల్లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వే గెలవాలి. డెఫినెట్ గా చరణ్. ఉంటాను చరణ్. ఓకే. ఏంటక్షిత, చరణ్కి అసలు విషయం తెలీదా? తెలీదు మమ్మీ. ఆంటీ నన్ను లీడర్గా నిలబెడుతుంటే తను లీడర్ అయిపోవాలనే స్వార్థంతో ఆ పల్లవి పోటీకి దిగుతుంది అనుకుంటున్నాడు. కాలేజ్ ఫీజులు పెంచినందుకే ఈ పోటీ అన్న విషయం చరణ్కి తెలీదు. ఆంటీ చెప్పినట్టు కాలేజ్లో ఏ స్టూడెంట్ని కూడా పల్లవి వాళ్ళ టీంలోకి వెళ్లకుండా చేస్తాను. అప్పుడు టీంని ఎలా తీసుకొస్తారో చూస్తాను. మన కాలేజీలో కబడ్డీ పోటీ. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. కాలేజ్ లీడర్ నేనే కావాలని యాజమాన్యం ముందు మీరందరూ నాకు సపోర్ట్ చేశారు. అందుకు చాలా థ్యాంక్స్.